ఇక యమునా నదికి పుష్కరాల విషయం. ఈ సంవత్సరము మన భారతదేశంలో యమునా నదికి పుష్కరాలు రాబోతున్నాయి. 2/6/2026 అధిక జ్యేష్ఠ మాసము బహుళ పాడ్యమి సోమవారం పగలు 2:54 బృహస్పతి కర్కాటక రాశి ప్రవేశము కావున 2/6/2026 నుండి 13/6/2026 వరకు యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఇక 6వ అంశము గ్రహణ విషయాలు, కర్తరి మరియు మోఢ్యమి గురించి వివరణ. ఈ సంవత్సరం మన భారతదేశంలో ఎలాంటి గ్రహణాలు కూడా కనిపించవు. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల్లో కనిపించే గ్రహణాల వివరాలు కూడా మనం తెలుసుకుందాం. సూర్యగ్రహణాలు 2026 ఆగస్టు 12వ తేదీ ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం నాడు కర్కాటక రాశిలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇది యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రము మరియు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలలో ఈ గ్రహణం కనబడబోతోంది. మన భారతదేశానికి మాత్రం ఎలాంటి గ్రహణాలు లేవు. అలాగే 2027 ఫిబ్రవరి 6వ తేదీ పుష్య బహుళ అమావాస్య నాడు మకర రాశిలో కంకణాకార సూర్యగ్రహణం సంభవించబోతోంది. పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఉన్నవారు దీనిని గ్రహణాన్ని చూడవచ్చును. ఇక చంద్రగ్రహణాల విషయానికి వస్తే ఈ సంవత్సరం కూడా మన భారతదేశంలో సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ లేవు కనుక ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 2026 ఆగస్టు 28వ తేదీన శ్రావణ శుద్ధ పూర్ణిమ శుక్రవారం నాడు కుంభరాశిలో పాక్షిక చంద్రగ్రహణము ఏర్పడబోతోంది. మరి ఇది ఎక్కడ కనిపిస్తుందా అంటే యూరప్, పశ్చిమ ఆఫ్రికా మరియు ఉత్తర మరియు దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలతో పాటుగా ఇండోనేషియా, అంటార్కిటికా ప్రాంతాలలో ఈ యొక్క చంద్రగ్రహణము సంభవించబోతోంది. అలాగే రెండవ చంద్రగ్రహణం వచ్చేసి 2027 ఫిబ్రవరి 21వ తేదీన మాఘశుద్ధ పూర్ణిమ ఆదివారం సింహరాశిలో ప్రఛాయా చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర పశ్చిమ భాగాల్లో ఉన్నటువంటి వారికి, ఉత్తర దక్షిణ అమెరికా, పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాలలో నివసించే వారికి ఈ యొక్క చంద్రగ్రహణం కనిపించబోతోంది. మరి గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ గ్రహణానికి ఎలాంటి ప్రత్యేక నియమాలు కానీ నిష్టలు కానీ మన భారతదేశం వారు పాటించాల్సిన నియమమే లేదు. కానీ కొన్ని మాధ్యమిక ఛానల్స్ ద్వారా ఈ యొక్క యూట్యూబ్ లాంటి ఛానల్లో లేనిపోని భయాలను ప్రజల్లో కలిగిస్తున్నారు. కనుక మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే మన భారతదేశానికి ఎలాంటి గ్రహణాలు లేవు అని తెలియజేయడం జరుగుతున్నది. ఇక కర్తరి విషయానికి వస్తే 4/5/2026 నుండి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. 11/5/2026 నుండి నిజ కర్తరి ప్రారంభమవుతుంది. మరి ఈ కర్తరి విషయాలలో ఎలాంటి భూమి పనులు కానీ, ఇంటికి పైకప్పు వేసుకోవడం కానీ, పునాదులు తోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమి కూడా చేయకూడదు. మరి కర్తరి త్యాగం వచ్చేసి 29/5/2026 కర్తరి త్యాగం అవుతుంది. ఎప్పుడు వస్తుందా అంటే నిజమైన కర్తరి 11/5/2026 నుండి 29/5/2026 వరకు కర్తరి ఉండబోతోంది. అలాగే మౌఢ్యమి విషయానికి వచ్చినట్లయితే గురుమౌఢ్యమి ఈ సంవత్సరం 15/7/2026 నుండి 12/8/2026 వరకు. అలాగే శుక్రమౌఢ్యమి వచ్చేసి 19/10/2026 నుండి 29/10/2026 వరకు శుక్రమౌఢ్యమి ఉండబోతోంది. మరి ఈ గురు శుక్రమౌఢ్యమిలో ఇలాంటి శుభ కార్యక్రమాలు కానీ, వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, ఒడిబియ్యాలు పోసుకోవడాలు కానీ ఇలాంటివి ఏవి కూడా శుభ కార్యక్రమాలు చేయరాదు అని మనకి శాస్త్రం చక్కగా వివరిస్తోంది. అలాగే కొన్ని ప్రాంతాల వారు దీనిని శుక్రమౌఢ్యమి అంటే శనిపాలిత జాతకులు శుక్రమౌఢ్యంలో పనులు ఏమీ చేయరాదని, అలాగే గురుమౌఢ్యమిలో గురుపాలిత జాతకుల వారు ఎలాంటి పనులు చేయరాదని, మరి ఈ గురుమౌఢ్యమి అంటే గురుపాలిత జాతకులు శుక్రమౌఢ్యంలో సకల పనులు చేయవచ్చని, శనిపాలిత జాతకులు గురుమౌఢ్యంలో వివాహాలు శుభకార్యాలు చేయవచ్చు అని కొన్ని జ్యోతిష్యులు కొంతమంది తెలియజేయడం జరుగుతున్నది. అది వారి వారి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలను బట్టి పరిశీలించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము. ఇక మకర సంక్రాంతి పురుష లక్షణం. ఈ సంవత్సరం స్వస్య శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర పుష్య శుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారం అనగా 14/1/2027 తేదీ గురువారం రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు రేవతి నక్షత్రము, శివయోగము, వనధికరణము, ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, మకర రాశి యందు రవి ప్రవేశము కావున దీనిని ఆ రోజు మనం మకర సంక్రాంతి పండుగను జరుపుకోవాలని శాస్త్రం తెలియజేస్తున్నది. మరి ఈ సంవత్సరంలో ఆ యొక్క మకర సంక్రాంతి పురుషుని యొక్క నామం వచ్చేసి మిశ్రనామముగా అని వివరించబడుతుంది. ఈ నామం వల్ల
పశువులకు శుభం జరగబోతోంది. మరి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు స్నానం దేనితో చేశాడయా అంటే శంఖోదక స్నానం చేశాడు. అంటే శంఖుతో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని స్నానం చేయడం ద్వారా సుఖ సౌఖ్యాలు లభించబోతున్నాయి. అలాగే అక్షత ధారణ, ఆయన అక్షతను మినుములతో చేసినటువంటి అక్షతలు అనగా మాసాక్షతలను ధరించడం వల్ల మినుముల పంట నశించిపోతుంది. అలాగే వస్త్రధారణ, శ్యామ వస్త్రధారణ చేశాడు. శ్యామము అంటే నలుపు అని, నలుపు వస్త్రధారణ చేయడం ద్వారా విప్రనాశనం జరగబోతోంది. అలాగే గంధధారణము, వసాగంధాన్ని ఆయన గంధ రూపంలో పెట్టుకోవడం వల్ల అశుభాలు ఎక్కువగా జరగబోతున్నాయి. పుష్పధారణ, ఆయన పుష్పాలుగా జిల్లేడు పుష్పాన్ని ధరించాడు కాబట్టి ఫలనాశనం జరగబోతోంది. అలాగే భూషణ ధారణ, ఆయన పగడాన్ని ధరించడం వల్ల అస్వస్థత అనగా రోగాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆహారం, ఆయన పెరుగన్నం తినడం వల్ల తేజోహీనం అవుతుంది. అలాగే తాటి పండును ఆయన భుజించడం వల్ల శుభం కలుగుతుంది. ఆయుధము, చిల్లకోలను చేతిలో పట్టుకోవడం వల్ల యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు సంభవించబోతున్నాయి. ప్రపంచ దేశాలలో యుద్ధ వాతావరణం బాగా నెలకొంటుంది. కానీ మన భారతదేశంలో ఇలాంటి యుద్ధ వాతావరణం ఉండదు. అలాంటి వచ్చినటువంటి వాళ్ళైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఖచ్చితంగా మన దేశాన్ని కాపాడుతారని మన ఈ సంవత్సరం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఛత్రధారణ, నెమలి వర్ణము ఉన్నటువంటి నెమలి పింఛాన్ని ఆయన ధరించాడు కాబట్టి అభయం కలుగుతుంది మన దేశానికి. వాహనము, దున్నపోతు పైన రావడం వల్ల ఆకలి బాధలు ఎక్కువగా పెరగబోతున్నాయి. చేష్టముఖము, చేపల చేష్ట చేస్తున్నాడు అనగా అనావృష్టి సంభవించే అవకాశం ఉన్నది. అవస్థ అనగా ఆయన ఎలా ఉన్నాడంటే కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండడం వల్ల మధ్యస్థంగా ధరలు ఉండబోతున్నాయి. దిగ్జ్ఞానము అనగా వాయువం వైపు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి తద్దేశే సుభిక్షము అన్నాడు. తిథి సప్తమి రోజు కాబట్టి రోగనాశనం అవుతుంది అన్నాడు. వారం శుక్రవారం అయినందువల్ల వరి పంటలకు హాని సంభవించబోతుంది. ఇది ఈ సంవత్సరం మకర సంక్రాంతి యొక్క పురుషుని యొక్క లక్షణం.